నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. గంటలోనే కుండపోత వర్షం, కొద్దిసేపటికే అతలాకుతలం. చినుకు పడితే చిత్తడి చిత్తడే, వానతో వణుకు పుట్టాల్సిందే. బస్తీలు, కాలనీలు మునిగిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాదీలు నరక యాతన పడుతున్నారు. గంటల తరబడి రోడ్లపై వాహనాలు నిలిచిపోతున్నాయి. ట్రాఫిక్ టెర్రర్ నుంచి గట్టెక్కేదెలా? వరద సమస్యకు చెక్ పడేదెప్పుడు? డ్రైనేజ్ వ్యవస్థ రీడిజైన్ చేసేదెప్పుడు? ఈ దుస్థితికి కారణమేంటి? ప్రజల అవస్థలు పడ్డానికి బాధ్యులెవరు? హైదరాబాద్పై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. రైట్గా హైదరాబాద్లో వర్ష కష్టాలకు సంబంధించి ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ విశ్లేషకులు టీవీ రావు గారు, అండ్ అలాగే అర్బన్ పాలసీ ఎక్స్పర్ట్ దొంతి నరసింహారెడ్డి గారు, అండ్ అలాగే ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా నరసింహారెడ్డి గారు, ఏంటి హైదరాబాద్లో ఈ వర్షాలకు సంబంధించినటువంటి కష్టాలు కడతేరేటువంటి రోజు కనుచూపు మేరలో అయితే లేదు. ఎందుకంటే ఇవన్నీ గత పాలకులు, గత పాపాలు నుంచి వస్తున్నటువంటిది. ఇది ఈ పరంపర ఇలాగే కొనసాగుతుంది తప్ప దీనికంటూ ఒక కాంక్రీటెడ్ సొల్యూషన్ అనేది ఇప్పుడప్పుడే అయితే చాలా కష్టం అని చాలామంది విశ్లేషకులు అంటూ ఉన్నారు. హైదరాబాద్లో మనం చూసిన వర్షం పడితే మన ఇంటి ముందే లేకులు, పూల్స్, నదులు, సముద్రాలు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి ఈ పాపం ఎప్పటిది, ఎవరిది అంటారు? పాపము అందరిది, మనది, పాలకులది, అందరిది. ఎందుకంటే గత 30 ఏళ్ళ నుంచి మనం చెప్తూ వస్తున్నా కూడా, ముందే జాగ్రత్త పడండి అని చెప్పినా కూడా అప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు. ప్రజలైతే వాళ్ళ దూరంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 3 విషయాలు మనము ప్రస్తుత పరిస్థితికి ఒక 30-40 ఏళ్ళ దిశ ఏదైతే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందో ఆ దిశ ప్రధానంగా కారణము. ఆ దిశను మార్చడానికి ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ మేయర్ కానీ ఎవరు కూడా ఆలోచన చేయటం లేదు. ఇప్పటికీ కూడా ఇప్పటి పాలకులు కూడా ఆ దిశనే పోతున్నారు. అందులో 3 విషయాలు. ఒకటి, మనం ఎప్పుడు వర్షం పడి నీళ్ళు వరద రాగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడతాం. కాలువలు, నాలాలు అంటాం. అయితే ఇందులో ఒకదానికొకటి ముడిపడి ఉన్న అంశాలు అనేకం ఉన్నాయి. మన హైదరాబాద్ నగరం కాంక్రీట్ నగరం కావడము, కాంక్రీటీకరణ పెరుగుతూనే ఉండడము, ఎక్కడ కూడా ఓపెన్ స్పేస్ లేకుండా అంతటా కాంక్రీట్ చేయడము ఒక కారణం. రెండోది, అసలు టౌన్ ప్లానింగ్ ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ లీనియర్ అప్రూవల్ సిస్టమ్ అంటే, రోడ్డు 30 మీటర్లు ఉంటే మీరు 10 అంతస్తులు కట్టుకోండి, 7 అంతస్తులు కట్టుకోండి అని, అంతే. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చూసారు. కానీ ఎక్కడైనా ఒక అర్బన్ సెటిల్మెంట్ ఉన్నప్పుడు ఆ వాటర్ ఫ్లో ఎట్లుంటుంది, డ్రైన్స్ ఎట్లుంటాయి, వర్షాలు వస్తే నీళ్ళు ఎట్లా పోతాయి, ఈ ఇంట్లోకి నీళ్లు రావడానికి ఎట్లాంటి ఆస్కారం ఉంది, ఈ ఇంటి నుంచి వేస్ట్ వాటర్ ఎట్లా పోతుంది, ఇవేవి ఏ ఒక్క సంస్థకి పట్టలేదు. మీరు ఈనాటికి కూడా ఇప్పుడు అంత ఆధునీకరణ అయింది, ఇంత చర్చలు జరుగుతున్నాయి. టౌన్ ప్లానింగ్లో పోతే ఏముంటుంది, ఆ ప్లాన్ చేసుకుంటాడు, అప్రూవల్ చేసేస్తాడు. దాంతో ఏమైందంటే ఇప్పుడు రోడ్డు పక్కన ఉండే బిల్డింగ్లు అన్నీ కూడా అవేమో ఎత్తు పెంచుకుంటూ కాంక్రీటీకరణ చేసుకుంటాడు. కాంక్రీటే మొత్తం. ఆ రోడ్డు పక్కన ఉన్న అన్ని బిల్డింగ్ల మీద పడ్డ వర్షము నేరుగా రోడ్డు మీదకి వచ్చేటట్టు వదిలిపెడుతుంది. ఎందుకంటే ఎక్కడ స్టామ్ వాటర్ డ్రైన్ లేనే లేదు. మీరు ఇందాక అన్నారు 1000 కోట్లు అంటే, 1000 కోట్లు కాదు కదా, వాళ్ళ 10 కోట్లు కూడా పెట్టలేదు స్టామ్ వాటర్ డ్రైన్ మీద గత 40 ఏళ్ళు. ఇక రెండోది, వేస్ట్ వాటర్ డ్రైన్స్ చూస్తే ఒకటే మెయిన్, బల్క్ మెయిన్ ఈ 40 ఇయర్స్లో కాచిగూడ ప్రాంతంలో వేసిందని అధికారులు చెప్తున్నారు. అంటే ఈ అసలు వేస్ట్ వాటర్ కానీ, స్టామ్ వాటర్ కానీ, వర్షపు నీళ్ళు కానీ పోవడానికి ఆస్కారం లేకుండా, ప్రణాళిక లేకుండా
అప్రూవల్ సిస్టమ్ ఇస్తే ఈనాడు బిల్డింగ్ల నుంచి వచ్చే నీళ్ళన్నీ రోడ్డు మీదకి వదిలితే రోడ్లు కాలువలు అవుతున్నాయి. ఉమ్, పోనీ దాన్నన్నా యాక్సెప్ట్ చేసి సరే ఇక అది ఇవన్నీ జరిగినాయి కాబట్టి రోడ్లను కాలువలు చేసుకున్నాం. వర్షం పడితే ఇది రోడ్డు కాలువ అయిపోతుంది. అంటే కన్వర్షన్, ఉమ్, ల్యాండ్ యూస్ కన్వర్షన్ ఎట్లుంటుందో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్వర్షన్ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు తప్పదు. రోడ్డు మీదకి నీళ్ళు వస్తాయి. నీళ్లు రాకుండా ఉండే ప్రసక్తే లేదు. ఆ నీళ్ళని సరిగా పోయేటట్టన్నా కొన్ని ఎక్కడెక్కడ ఆగుతున్నాయో చూసి అక్కడన్నా కొంత ఇంజనీరింగ్ మెథడ్స్ వాడి నీళ్ళని ఇవాక్యుయేట్ చేయొచ్చు తొందరగా. ఇప్పటికీ కూడా కానీ హైదరాబాద్లో విశ్వేశ్వరయ్య ఆ కాలం నాటి ఆ నాలా వ్యవస్థ, ఆ డ్రైనేజ్ వ్యవస్థనే ఇంకా ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుత వర్షపాతానికి, ఇప్పుడున్నటువంటి పాపులేషన్కి అసలు ఎక్కడా పొంతన లేదు. అయినప్పటికీ కూడాను వాటిని అప్గ్రేడ్ చేయలేకపోతున్నారు ఎందుకంటారు ప్రభుత్వాలు? పెట్టుబడి పెట్టడం లేదు. మరి ఇప్పుడు ఈ నాలాలు, మురికి నీళ్ళు, వర్షపు నీళ్ళు, మొత్తం నీళ్ళ వ్యవస్థ అంతా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సూవరేజ్ బోర్డు కింద ఉంది. హైదరాబాద్ జలమండలి అంటాం. ఉమ్, ఈ జలమండలి ఒక ప్రత్యేక చట్టం ద్వారా తీసుకొచ్చారు 1989లో. ఇది జిహెచ్ఎంసీకి అస్సలు సంబంధం లేదు. ఇది పూర్తిగా వీళ్ళ బాధ్యత. ఉమ్, వీళ్ళు నీళ్ళు సరఫరా చేస్తారు, నీటి ఛార్జీలు వసూలు చేస్తారు, వేస్ట్ వాటర్ ఛార్జీలు వసూలు చేస్తారు. కానీ వేస్ట్ వాటర్ మీద పెట్టుబడి పెట్టరు. ఉమ్, ఇక మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా ఈ ఈ సంస్థ పరిధిలోనే ఉంది. అది ఆన్ పేపర్. కానీ జరుగుతుంది ఏంది, ఎక్కడ ఏ ఏ సంస్థకు ఏ పరిధి ఉందో వాళ్ళకే కన్ఫ్యూజన్. ఉమ్, మన హుస్సేన్ సాగర్ చుట్టూ చూస్తే అది హెచ్ఎండిఏ అంటది. హెచ్ఎండిఏ ఏమంటది, చెరువుని ఇప్పుడు కాదు 1990లోనే మా దగ్గర ఫోటో ఉంది. దిస్ ఈజ్ హెచ్ఎండిఏ ల్యాండ్ అని రాసుకున్నారు వాళ్ళు, చెరువులో ఒక బోర్డు పెట్టి. ఉమ్, అంటే ఆ హెచ్ఎండిఏ అప్రోచ్ అట్లా ఉంది. అది ఒక ప్లానింగ్ ఏజెన్సీ, వాళ్ళ పని ప్లానింగ్. కానీ వాళ్ళకి ఆ రిసోర్స్ ఇచ్చారు. అట్లా అక్కడక్కడ ఇట్లాంటి అబరేషన్స్ అంటాము, ఇవన్నీ కనపడుతున్నాయి ఇప్పటికీ కూడా. ఇప్పుడు మనం సౌత్ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. ఉమ్, కోకాపేట మనకు అవన్నీ పెరుగుతున్నాయి. ఈ రోజుకి కూడా టౌన్ ప్లానింగ్ కానీ, మెట్రో జలమండలి కానీ, హెచ్ఎండిఏ కానీ వీళ్ళు ముగ్గురు కూర్చొని వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద ఒక్కనాడన్నా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నారు లేదు. ఉమ్, అది ఇప్పుడు 2020 నుంచి ప్రతి ఆల్మోస్ట్ నెలకోసారి మనకు వరదలు ఎక్కడో చోట వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా నేను చెప్తున్నా మన రోడ్ నెంబర్ 12లో కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టిండ్రు. అదేదో 80 అంతస్తుల బిల్డింగ్ అంటారు. ఉమ్, అది కట్టినాక ఇప్పుడు అక్కడ రోజు వర్షం పడ్డప్పుడల్లా నీళ్ళు ఆగుతున్నాయి. ఎందుకు అంటే దాని హైట్ పెంచాను. అంతకుముందు అక్కడికి వచ్చే నీళ్ళన్నీ ఆ పక్కన వ్యాలీ ఉంది, ఉమ్, కేబీఆర్ పార్క్ నుంచి కిందికి పోతుంది. అలా ఇంకా 10 కుండపోతలు పడ్డా కూడా పోయేంత స్పేస్ అక్కడ ఉంది. కానీ అందులోకి నీళ్లు పోవడానికి ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టాలి. ఉమ్. అంటే ఇంజనీరింగ్ అనేది అందులోనే వీఆర్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉండడం అనేది ఐరనీ. ఆ, అదొక ఐరని. ఇప్పుడు రోజు ఆడ మన నడుములోతు నీళ్లు వర్షం పడ్డప్పుడల్లా వస్తున్నాయి. ఉమ్, ఇది కొత్తది. మరి పాతది చూస్తే మీరు ఇప్పుడు నిన్న హయత్ నగర్, వనస్థలిపురము అవి కూడా అంతే. రోడ్ డివైడర్ కట్టేటప్పుడు మీరు చూడండి, మొత్తం మెట్రో పైన మెట్రో ఉంది. ఆ దాదాపు 60 కిలోమీటర్ల కింద రోడ్ డివైడర్ లెక్క ఒక కోట కూడా కట్టింది హెచ్ఎంఆర్. ఉమ్, ఆనాడే ఎందుకు కట్టిందంటే ఎవరు మా స్పష్టమైన సమాధానం లేదు. ఉమ్, ఇప్పుడు నీళ్లు ఇటు నుంచి అటు పోవడానికి ఆస్కారం లేకుండా కోట కూడా కట్టింది. తెలివి ఉన్నాడు ఎవడైనా రోడ్ కడితే మధ్యలో రోడ్ డివైడర్ కడితే రోడ్ కిందకి వెళ్ళి నీళ్లు పోవడానికి కింద పైపులు ఏమన్నా వేస్తాడు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంది. మీరు ఉప్పల్ స్టేషన్ కింద చూడండి, ఉమ్, అది పెద్ద లారీ మునిగిపోయేంత నీళ్లు నిలుస్తాయి. అదే నాలా అక్కడ అక్కడ అటు నుంచి ఇటు నీళ్లు పోవడానికి ఈ రోడ్ డివైడరు, ఈ కోట కూడా అడ్డం ఉంది. పంజగుట్ట అంతే. పంజగుట్టలో
ఈ పైనుంచి నీళ్ళన్నీ వస్తే అటుపక్క హుసేన్ సాగర్లోకి పోవాలి అవి. మ్మ్. ఆడ కూడా మీకు ఆ కోటగోడ లెక్క కట్టి అసలు నీళ్ళు పోవడానికి ఆస్కారం లేకుండా పెట్టింది. ఇంత తెలివి తక్కువ పనులు చేసుకుంటూ మళ్ళా వరదలు వస్తున్నాయంటే ఇప్పుడు కొత్తగా మొన్న చెప్తారు ఇప్పుడు బ్రాహ్మణవాడి బేగంపేటలో మ్మ్. ఆడ గోడ కడితే ఎన్నడూ లేదు వాళ్ళకి. ఇప్పుడు ఈ ఈ ఈ సంవత్సరము ఆడ వరదలు రోజు వచ్చి వర్షం వచ్చినప్పుడల్లా మునిగిపోతుంటారు. మ్మ్. అంటే ఈ అసలు అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ మీద 15 ఏళ్ళ కిందటనే వర్క్షాప్ పెట్టి మనం వాటర్ ఎక్కడెక్కడ పోవాలనేది మాట్లాడుతూ వస్తున్నాం. మ్మ్. జిహెచ్ఎంసి 2500 లొకేషన్స్ ఐడెంటిఫై చేసినాము, చేసిండ్రు సరే. దానికి శాశ్వతంగా మీరు చేసింది ఏంది? అమీర్పేట దగ్గర నీళ్ళు తెలిస్తే అది చెరువు. అది మ్మ్. అక్కడ మైత్రి వనము, ఆదిత్య హోమ్స్ ఇవన్నీ ఉన్నాయి, అది చెరువు. యా మరి ఆడ నీళ్ళు వస్తాయి, ఎందుకంటే ఆ పైనుంచి అన్నీ అక్కడికే రావాలి, అవును. అది సహజంగా వస్తాయి. ఇం- అక్కడ ఏమి ఇంజనీరింగ్ మహిమ పెట్టి ఆడ నుంచి నీళ్లు తొందరగా పోయేటట్టు అన్న చేసిండ్రు? చేయలేదు. రెండు మళ్ళీ మూడు రెండు మూడు 5 రోజులు దశాబ్దాల క్రితం కనుక చూసుకుంటే ఒక సీజనల్గా వెదర్ చేంజెస్ ఉండేవి. రైనీ సీజన్ అంటే ఈ పర్టికులర్ ఈ టైం టు ఈ టైము మనకి ఒక దానిపైన ఒక అవగాహన ఉండేది, దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవడానికి ఒక ఈజీనెస్ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, అంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు. కాసేపట్లో ఎండ, మరి కాసేపట్లో విపరీతమైన క్లౌడ్ బర్స్ట్, కుంభవృష్టి కురుస్తూ ఉంది, దీంతో ఫ్లాష్ ఫ్లడ్స్. దీనికి అసలు నేనే యా నేనేమంటా అంటే మనము లావు ఎక్కుతున్నాము, బట్టలు పట్టట్లేదని బట్టలు ఎట్లా పెంచుకోవాలని మాట్లాడుతున్నాం. అసలు లావు ఎందుకు ఎక్కుతున్నాము అనేది చూస్తున్నాము. హైదరాబాద్ నగరంలో మీరు 5 సెంటీమీటర్లు, 50 సెంటీమీటర్లు, 1 సెంటీమీటర్ పడ్డా వరద వస్తుంది. ఎందుకు అవును. వస్తుంది? సో ఆర్ వి ప్లానింగ్ ఫర్ ద మ్యాక్సిమం ఫ్లడ్? మినిమం ఫ్లడ్కే లేదు, ఇక మ్యాక్సిమంకి మ్యాక్సిమం ఎక్కడ? ఇంకెక్కడ. రైట్ రామ్మోహన్ రావు గారితో మనం రామ్మోహన్ రావు గారు, ఈ రీసెంట్గా హైదరాబాద్లో కురిసినటువంటి వర్షాలకైతే నిజంగా ఈ టోలీ చౌకీ, షేక్పేట, ఈ ఫ్లైఓవర్స్ మీద కూడా నదులను తలపించేలాగా పొంగి పొరలుతూ ఉన్నాయి అని అంటే వాటి ఇంజనీరింగ్ వాళ్ళకి నిజంగా సెల్యూట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు అసలు ఇంత లోపం అనేది ఎక్కడుందంటారు? ఇదివరకు చిన్నప్పుడు వర్షం వచ్చిందంటే పేపర్లతో బోట్స్ చేసుకొని అలా ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు మా పిల్లలైతే జస్ట్ విజువల్స్ చూపిస్తే ఇవే పడవల్లాగా తేలుతున్నాయి. ఏంటి ఆటోలు కొట్టుకుపోతున్నాయి, బైకులు కొట్టుకుపోతున్నాయి, ఇలా తేలుతూ వెళ్తున్నాయి. ఇంత దుస్థితికి కారణం ఏంటి సార్? రోజా గారు, మీకు అట్లాగే పెద్ద నర్సరెడ్డి గారికి, మిత్రుడు టీవీ రావు గారికి నమస్కారం. అట్లాగే రాజేష్ ప్రేక్షకులకు కూడా ఒక 5-6 నిమిషాలు నేను పరిష్కారాల వైపు పోతాను. సమస్య అందరికీ తెలుసు, ఏం కనుక సమస్య కనపడుతుంది. ఈ సమస్య వర్ణన కంటే పరిష్కారాల వైపు పోవడం నాకు మంచిదని నేను అనుకుంటున్నాను. ఒక విషయం చెప్తాను. ఇంతకుముందు ఎవరిది పాపం అని అడిగారు. అవును. నేను మధ్యన ఒక ఆర్టికల్ రాశాను. ఈ పాపం ఎవరిది అంటే, ప్రకృతి శాపం ఎప్పుడైనా ఉంటుంది రోజా గారు. ప్రకృతి శాపం ఎప్పుడైనా ఉంటుంది. ప్రకృతిని మనం నియంత్రించడం అరికట్టలేదు. కానీ మన మానవ తప్పిదం వల్ల ప్రకృతి కాలాలు మారుతుంటాయి, జరుగుతుంటాయి. కానీ ప్రకృతి శాపం కంటే పాలకుల పాపం పెద్దది, అంతకంటే ప్రజల స్వార్థం ఇంకా పెద్దది. 3 అర్థం. ఏం కారణం అంటే, ఎవరి పాపం అంటే ప్రకృతి శాపం, పాలకుల పాపం, ప్రజల స్వార్థం. ఈ 3 కలిస్తే ఇవాళ వరదలకు కారణం. మన హైదరాబాద్ చుట్టే తిరుగుతున్నాం, 1 కోటి మంది జనాభా ఉంటుంది కనుక. అవును. అనంతపురంలో వరదలు వచ్చినాయి పోయిన 2 సంవత్సరాల క్రితం, చూసినాం కదా. కరువు ప్రాంతం ఇంకొచ్చింది. వరంగల్లో ధనవంతుల ఇల్లు కూడా మునిగిపోయినాయని ఒక వార్త వచ్చింది. అన్న నీరు పల్లె మెరుగు, నిజం దేవుడు ఎరుగు నాకు తెలియదు, దేవుడి సంగతి తెలియదు నాకు, కానీ నీరు మాత్రం పల్లె మెరుగుతుంది. ప్రత్యక్ష ప్రమాణం కనపడుతున్నాం ఇక్కడ. కనుక నీరు పల్లె మెరుగు అన్నప్పుడు వాడి చెరువులో ఇల్లు కట్టుకున్న ఇల్లు మునిగిందంటే ఎవడి బాధ్యత? కట్టుకున్న వాడి బాధ్యత కాదా? ఇవాళ చూడండి, టౌన్ ప్లానింగ్ అవినీతి చూస్తే అవినీతి మొత్తం పాములు బయటపడుతున్నాయి కదా. పరుపుల కింద డబ్బులే, ఇంట్లో డబ్బులే, బీరువాల డబ్బులే, బాత్రూంలో డబ్బులే పట్టుకుంటే ఏసీబీ వాళ్ళు పోయిన సంవత్సరం కంటే అమ్మా దీనికి వచ్చి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి. ఎంతసేపు పర్యావరణం అంటే పర్యావరణ రక్షణకు మనం ఏం చేస్తున్నామో తెలియకుండా మాట్లాడుతున్నాం. నేను స్పష్టంగా చెప్తున్నాను. నర్సరెడ్డి గారు చాలా మంచి మిత్రుడు. వారు నేను కలిసి పట్టణ చెరువులో అయితే గ్రీన్ పీస్ సంస్థతో కలిసి పనిచేస్తే మొత్తం అంతా చెరువు మన ఫార్మాస్యూటికల్ మందుల కంపెనీలు దట్టలు గుర్తుకుంటూ పోయినాం. అదే మీరు నీళ్లు పాడు చేస్తున్నారు, మా నక్క వారి నాశనం చేస్తున్నారు. నేను ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన వాడిని పాడు చేస్తున్నాను. ఆగిందా? లంచాలు తీసుకొని చేస్తున్నారా? స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి నేను చెప్తున్నానమ్మా, ఇది కేవలం పాలకుల పాపం. ఎందుకు అంటున్నానంటే, గ్రామ వార్డు మెంబర్, సర్పంచ్ నుంచి మొదలుకొని మున్సిపాలిటీ కౌన్సిలర్ నుంచి మొదలు అందరూ లంచాలు తీసుకుంటాం, అనుమతులు ఇస్తున్నాం. దానికి తగ్గట్టుగా రోజు వాడేమో పెడుతున్నాడు, వీళ్ళకి వాటలు వచ్చేస్తున్నాడు. పాపం పాలకుంది కదా. ప్రజల స్వార్థమే చెప్తాను. 40 ఫీట్ల రోడ్డు ఉంటుంది, దానిలో ఇటు పక్క అటు పక్క పడి 2 ర్యాంపులు నిర్మిస్తారు.
చేసిన తర్వాత దానికి మంచిగా ఏం చేస్తే గోడ మాత్రం వాడి ఇంటి మందం కట్టించుకుంటాడు, వాడికి ఒక్క ఇంచు కూడా విడిచిపెట్టాడు. ఆ 3 ఫీట్లు ఏమో చెట్లు పెట్టడానికి మళ్ళీ ఒక గోడ కడతాడు. ఆ తర్వాత ఇంకా అయితే ఏమైంది, 40 ఫీట్ల రోడ్ 20 ఫీట్లకి వెళ్ళింది. అదేమో ఎత్తులో కడతారు. గతంలో సంస్థ మనకి సెల్లార్స్ కట్టేవాళ్ళు, ఇప్పుడు సెల్లార్స్ అనుమతిస్తలేరు. 86 జీవో వచ్చినాక పెద్దలు ఇద్దరికి తెలుసు, 86 జీవో చాలా రోజులకి 90s లో వచ్చింది. ఆ జీవో వచ్చినాక ఇప్పుడు సెల్లార్లకు అనుమతిస్తలేదు, కింద కార్లు ఆపడానికి వీళ్ళే పైన కట్టాలి. అట్లాగే 86 జీవో ప్రకారము చుట్టూ పైన 18 ఫీట్ల చుట్టూ విడిచిపెట్టాలి బిల్డింగ్ కడితే. ఇంతకుముందు అన్నారు కదా, దానికి పద్ధతి ఉంది. 500 ఫీట్ల 500 గదాల చదరపు మీటర్లు 500 చదరపు మీటర్ల జాగా ఉంటే 5 అంతస్తులకు అనుమతిస్తారు. పెంట్ హౌస్ చేస్తున్నాడు కదా, దానికి ఏమైనా అనుమతి ఉన్నది. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే నేను ఈ ముగ్గురి పాపం ఎట్లా జరుగుతుందో చెప్తాను. రెండోది కూడా చెప్తాను. మేము చింతల బస్తీలో నేను రావు గారు అప్పుడప్పుడు అక్కడ మేము మీటింగ్ పెట్టేవాడు. చింతల బస్తీ చెప్తాం ఉదాహరణ, నడుములో నీళ్ళు వస్తాయి. చింతల బస్తీలో జస్ట్ ఒక 100 మీటర్లు ఇటు సాధన కాలేజీ ముందర నుంచి అవుతుంది దాకా. ఎందుకంటే ఎప్పుడు మేము నడుచుకుంటే పోయేవాళ్ళు, నీళ్ళలో పడిపోయేవాళ్ళు, చుట్టూ తిరిగిపోవాలి. మా ఇల్లు అక్కడ రెంట్కి ఇచ్చేవాళ్ళు, రెంట్కుండేవాళ్ళు అప్పుడు. ఇప్పటికీ అదే పరిస్థితి చింతల బస్తీలో. తుమ్మల బస్తీ మునిగిపోతే చింతల బస్తీ మునిగిపోతుంది. మీరు అన్నట్టు పంజాగుట్ట మోడల్ హౌస్ దగ్గర చూస్తున్నాం కదా ఏం జరుగుతుందో. హైదరాబాద్ ఒకటే కాదు, వరంగల్, హైదరాబాద్ అర్బన్ ఫ్లడ్స్. నేను ఏమంటున్నాను, అసలు సంగతి ఏంటంటే అర్బన్ ఫ్లడ్స్ అని ఈ మధ్యన కొత్త మాట ఏం కాదు, 10-15 ఏళ్ళకి జరుగుతుంది. కాంక్రీట్ అరణ్యాలు నిర్మించుకొని అర్బన్ ఫ్లడ్స్ కారణం అవుతున్నాం అంటున్నాం వితౌట్ ప్లానింగ్. నేను స్పష్టంగా చెప్తున్నాను, నేను వార్డు మెంబర్గా, సర్పంచ్గా, మండల ప్రెసిడెంట్గా గ్రామాల్లో పనిచేసిన వాడిని, అర్బన్ ప్లానింగ్ గురించి తెలిసిన వాడిని. 2 మాట్లాడుతున్నాను. ఒకటేమో గ్రామాలలో కూడా మాస్టర్ ప్లాన్ అని చేసేవాడు గతంలో. ఎవరు చేస్తున్నాడు మాస్టర్ ప్లాన్? మున్సిపాలిటీలో లేదు, జిహెచ్ఎంసీ అంతకంటే లేదు కదా. ఒకనాడు మోక్షగుండం విశ్వేశ్వర జ్ఞాపకం చేస్తారు కదా మీరు. ఇవాళ ఓల్డ్ సిటీలో వరదలు వస్తలేవు, బంజారా హిల్స్ వస్తున్నాయి, జూబిలీ హిల్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మనం పైపులు వేసేటమ్మా. మనం ఎప్పుడు కూడా నీళ్లు ఎక్కువ పెరిగిన పైపు లైన్ పెంచాలి కదా. ఇది సామాన్య సూత్రం. మనము పైనుంచి వచ్చే నీళ్ళు కింద పట్టాలంటే ఇప్పుడు వాగు మన వంకలు చూస్తాం కదా, మనం నదులు చూస్తాం కదా. మన గోదావరి నది పుట్టిన దగ్గర ఎంత వెడల్పున్నది, మన రాజమండ్రి దగ్గర ఎంత వెడల్పున్నది, కృష్ణా నది పుట్టిన చోట ఎట్లున్నది, మనకు ప్రకాశ బ్యారేజ్ దగ్గర ఎంత ఉన్నది చూస్తాం కదా. అట్లానే నీళ్లు కలిసిన కొద్ది వెడల్పు జరగాలి. అది లేదు కదా. మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంతకుముందు లియాఖత్ అలీ గారు మన తెలంగాణ ఇంజనీర్ ఉండేవాడు, ఇంజనీరింగ్ చీఫ్ నిజాం ప్రభుత్వంలో. వాళ్ళు చేసినవేమో ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నాయి. మన వాళ్ళు చేసిందేమో చదువుకోకముందు కాకరకాయ అన్నాడు, చదువుకునే కీకరకాయ అంటున్నా. నేను దీనికి ఇక్కడికి ఈ సమస్య అందరికి తెలిసిందే, నేను పరిష్కారాలు చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే పాలకుల పాపం పోవాలంటే ఖచ్చితంగా అవినీతి రహితంగా ఉండాలి మున్సిపాలిటీ కానీ, అంటే పారదర్శకత, జవాబుదారితనం ఉండాలి. పర్మిషన్ ఎవరికి ఎందుకు ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు ఏం తెలియదు కదా. కాదు రామారంలో నేను హైదరాబాద్ దాడులు చేసి మొత్తం పేదల ఇల్లు కొట్టుకోబట్టి ఇల్లు కట్టేదాకా కళ్ళు మూసుకొని కూర్చున్నారా? ఇల్లు కట్టిన తర్వాత కరెంట్ కనెక్షన్ ఇచ్చినోడు ఎవడు, నీళ్లు కనెక్షన్ ఇచ్చినోడు ఎవడు? ఇవాళ పేదలకు నష్టపోతున్నారు అంటే అర్థం స్పష్టంగా అందరు లంచాలు తీసుకుని అందరు పంచుకుంటారు. దాని విషయంలో 270 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇల్లు కట్టేసిన 10 లక్షలు కమ్మేసారంటే ఈ ప్రభుత్వం గుడ్డి కూర పళ్ళు తగ్గుతుందా? ఇవాళ వీళ్ళే కాదు, ఈ ప్రభుత్వం అంటే ఇవాళ కాంగ్రెస్ కాదు, అంతకుముందు బీఆర్ఎస్ కావచ్చు, అంతకుముందు మన కాంగ్రెస్ కావచ్చు, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు. చూసాం కదా మనం. అధికారులు లంచాలు తీసుకుంటున్నారంటే ఆవు గట్టున వేస్తే ఆవు చేలో వేస్తే దూడ గట్టున వేయదు కదా. ఇది జరుగుతుంది. అదే రాజకీయ నాయకులు దాన్ని అధికారులు నేర్పుతారు. నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఒక మాట అన్నాను, ఒక ఆయన మాకు ఈవో వచ్చిండు, ఆయన పేరు చెప్పాను, ఇప్పటికీ బతికే ఉన్నాడు. రామారావు గారు నా పంచాయతీ మేజర్ పంచాయతీ 2 ఏళ్ళు, నేను 3 ఏళ్ళు ఉంటానండి, మీరు కళ్ళు మూసుకోండి, మీ కూకటిపల్లిలో ప్లాట్ ఇస్తాను. 1 సంవత్సరం కూర్చుంటే ప్లాట్ ఇస్తాను, 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఇల్లు ఇస్తాను. బుద్ధి లేదా? నేను ఈ ఊళ్ళో ఉంటాను, ఈ ఊళ్ళో ప్రజలతో మధ్య పడతా, నేను ఉండేది నువ్వు పోతావు నాయన, నువ్వు వెళ్ళిపో, నా దగ్గర సాగే అంటే ట్రాన్స్ఫర్ చేసుకుని 6 నెలలు వెళ్ళిపోయి. అధికారులు నేర్పుతున్నారు. ఎక్కడ ఏ వేలు వంకర పెడితే వెన్న ఎక్కడ వస్తుందో అధికారులు నేర్పుతారు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు. వీళ్ళు నేర్చుకున్న తర్వాత విడిచిపెట్టారు. ఒకసారి అవినీతికి అలవాటు పడితే వాడు విడిచిపెట్టాడు, వీళ్ళు విడిచిపెట్టాడు. నేను అందరూ దొంగలట్లేదు, అధికారులు మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడేస్తున్నారు? లూప్ లైన్ లో వేస్తున్నారు. జిహెచ్ఎంసీలో రత్నాలు లాంటి అధికారులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడేస్తున్నాం? మనం తీసుకుపోయి లూప్ లైన్ లో పడిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఊరుకుంటారు, అంతేగా. ఇవాళ కుక్క తోక నాడిస్తుందా, తోక కుక్క నాడిస్తుందా అంటే ప్రభుత్వం చెప్పినట్టు అధికారులు వినాలి. అధికారులు సెకండ్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు. మరి వేల కోట్ల బడ్జెట్ కేటాయింపులో జరుగుతూ ఉంటాయి. ఫ్లడ్ మేనేజ్మెంట్ కి, డ్రైనేజ్ ఆధునికీకరణకి, వీటన్నింటికి అవన్నీ ఎటుపోతున్నాయా ఆ నిధులన్నీ? నేను చెప్తాను ఒక్క మాట. ఏమైందంటే బడ్జెట్ కళ్ళ ముందు కనపడుతుంటది, అది అమలు చేసే క్రమంలో ఎప్పుడు చేయాలి సమావేశ సందర్భం అంటాము. ఉదాహరణకి ఏం చేస్తామంటే దప్పికి బాయి తోడుకోవద్దు కదా. ఎప్పుడు తోడుకోవాలి అంటే దప్పి కాకముందే దప్పి అవుతుంది తెలుసుకొని తోడుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఎండాకాలంలో డ్రైనేజ్ బాగా చేయాలి కదా, వర్షాకాలంలో చేస్తే ఉంటాయా? ఎండాకాలం 3 నెలలు 4 నెలలు ఉంటావా? 4 నెలలు మార్చి నుంచి జూన్ దాకా మీరు ఈ పనులు చేస్తుంటే ఇవాళ వరదలు రావు. కానీ అట్లాని కూడా ఏం లేదు. ఇవాళ కృష్ణరెడ్డి గారు చెప్పినట్టు, మన నర్సరెడ్డి గారు చెప్పినట్టు
పెద్ద ఎత్తున ఇవాళ అక్రమ నిర్మాణానికి నాలాలు కబ్జా పెట్టి ఇష్టమైనట్టు దానికి అవరోధాలు కలిగిస్తే నీళ్ళు లేకపోతే ఇక్కడే నాగుతాయి కదా, నీళ్ళు అయితే ఎక్కడే నాగాల్సిందే కదా. అది కాక ఇప్పుడు 2 రకాల నీళ్లు పోవాలి. ఒకటి మురుగు నీటి కాలువలు, రెండవదేమో వర్షపు నీటి కదా. ఈ రెండు వేరు వేరు. ఇవన్నీ కలిసి ఎక్కడికి పోతున్నాయి? కలిసి మనకు అశుద్ధం అంతా మూసీ నది చేరుతుంది కదా. మూసీ ప్రక్షాళన ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు నాకు అవసరం లేదు, కానీ నేను ఒక మాట చెప్తాను. ప్రజలు ఏం చేయాలి చెప్పి నేను ముగిస్తాను. ప్రజలు అంటే నేను కూడా ప్రజల్లో భాగంగా చెప్తాను. చింతల బస్సులు నేను ఏం చేయలేకపోయాను, ఎందుకంటే అది నేను కిరాయి ఇంట్లో ఉన్నా కనుక. రెండోది హబ్సిగూడలో ఇల్లు కట్టుకున్నాక నేను ఏం చేసిన అంటే 2 ఏళ్ళు కష్టం అనిపించిందమ్మా. నీళ్ళు లేకుండే 1100 ఫీట్లు బోర్ వేసిండ్రు, నీళ్ళు లేకుండే. నేను ఏం చేశాను, 10 మందిని అపార్ట్మెంట్లో ఫ్లాట్ నాది. నేనేం చేసి జిహెచ్ఎంసీని సంప్రదిస్తే బిల్డర్ ఏమన్నాడంటే 40,000 కట్టాం సార్ మేము జిహెచ్ఎంసీకి, వాడు ఇంకోటి మన ఏమంటారు ఇంకోటి కొంత తీయమన్నాడు, తీయలేదు, వాళ్ళే తీయాలి సార్ అన్నాడు. ఎంబడి వాడి మున్సిపాలిటీ ఎంబడి వాడి 12 ఫీట్ల పొడుగు 8 ఫీట్ల వెడల్పుతో గేటు ముందట్నే మా వాళ్ళని కొందరు వ్యతిరేకించరు. గేటు ముందర పొగ చేస్తే ఎట్లా, అది కష్టం అని చెప్పి మీ వాస్తు తీస్తే పక్కన పెట్టి తీస్తా అన్న తీపించిన ఇవాటికి నేను 2009 సంగతి చెప్తున్నా. ఇప్పుడు 2009 అంటే అదొక 16 ఏళ్ళ నుంచి చూస్తే 1100 ఫీట్ల బోరు నీళ్లు ఇవాళ 200 ఫీట్లకి మాకు నీళ్లు అవుతున్నాయి. బ్రహ్మాండంగా ఒక్క చుక్క నీళ్లు పట్టలేదు. నేను అప్సి కూడా మా ఇంటికి రాసి పెడతాను. మనకు రావు గారు కరీంనగర్లో ఉంటారు, ఒక మనసు కరీంనగర్లో ఉంటాను, నేను ప్రజ్ఞాపూర్లో మా ఊళ్ళో ఉంటాను. మీ ఊరు ఇక్కడి నుంచి వచ్చిన రండి సార్ ఒకసారి. ఏమంటున్నా అంటే మా ఊళ్ళో మా ఇంట్లో ఒక్క చుక్క కూడా రోడ్డు మీద పోదు నీళ్ళు. ఇవాళ హంసగూడలో అంతే, మొత్తం పైన నీళ్ళన్నీ కూడా మేము సంపులోకి చేరుస్తాం, ఒక్క చుక్క కూడా వేస్ట్ పోకుండా చూస్తాం. మరి అటువంటి అప్పుడు ఆ పని మనం చేయాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఇంకుడు గుంత లేకుండా ఇల్లు పర్మిషన్ ఇచ్చేది లేదా ఇప్పుడు చెప్తున్నా, చేస్తలేరు అంటలేదు, కానీ ఇవన్నీ కూడా కాగితాల మీద పరిమితమైన. మీరు అన్న బడ్జెట్ను దేనికి కేటాయిస్తున్నారు, దానికి కేటాయిస్తున్నారు. ఇంకొక మాట చెప్పిన ముగిస్తారు. గతంలో మేము ఇంతకుముందు నరసింహనాయుడు గారు చెప్పినట్టు పర్యావరణం మీద మీటింగ్ పెట్టేవాళ్ళం. ఒకనాడు గ్లోబల్ వార్మింగ్ పెడితే మమ్మల్ని పిచ్చోళ్ళు చూసినాం వీళ్ళందరూ కూడా. వీళ్ళకి పని లేదు, ఇంటికి పెడుతున్నారు వీళ్ళు అంటారు. ఇవాళ గ్లోబల్ వార్మింగ్ వల్ల కాలాలు మారేనా అని ఒక మన ఆర్టికల్ రాసిన మా ప్రధాన పత్రికలో. ఎందుకు మారుతున్నాయి అంటే వర్షాకాలంలో ఎండలు కొడితే, ఎండాకాలంలో వర్షాలు కొడితే, రకరకాల చూస్తున్నాం కదా. 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు చలికాలం, 4 నెలలు ఎండాకాలం కదా. నెలకు 3 వానలు గట్టిగా కురవాలని పాట పాడినాం మనం. ఇవాళ లేదు. ఎప్పుడు ఇంకోటి మనకి ఏమంటారు క్లౌడ్ బరెస్ట్ కూడా. క్లౌడ్ బరెస్ట్ ఇప్పటిదాకా కాలేదు మన దగ్గర. క్లౌడ్ బరెస్ట్ లాంటివి వస్తున్నాయి. చిన్న వర్షానికి తట్టుకోవడం లేదు, పెద్ద వర్షానికి తట్టుకోవడం లేదు కదా. దానికి ఒకటే కారణం ఇవాళ పాలకుల పాపము, ప్రజల స్వార్థము, ప్రకృతి శాపం ఉంటది. ఆ శాపాన్ని నివారించాలంటే చిన్న పట్టణాల ఏర్పాటే కావాలి. తమిళనాడు 300 పట్టణాలు ఉన్నాయమ్మా. మన దగ్గర హైదరాబాద్ తప్పితే ఇంకో పట్టణం వరంగల్ ఏర్పడదు. వరంగల్ కూడా అంతే. మళ్ళీ అట్లాగే మీరు మున్సిపాలిటీలు ఏవైతే చిన్న మున్సిపాలిటీలు, ఒక్క మాట చెప్పి ఉంచుతాను, మున్సిపాలిటీలు ఉన్నాయి కదా, వాటిలో కనుక విద్య, అర్బన్ వలసలు ఎందుకు వస్తాయి, మైగ్రేషన్ ఎందుకు అవుతుంది అంటే విద్య, ఆరోగ్యం, ఉపాధి కోసం వస్తారు కదా. ఈ 3 కల్పించండి. తాలూకా కేంద్రాలను బ్రహ్మాండమైన పట్టణాలకు తీర్చిదిద్దండి, మండల కేంద్రాలను పట్టణాలుగా తీర్చిదిద్దండి, చిన్న పట్టణాలు చేస్తే ఆటోమేటిక్ గా వలసలు తక్కువైతే ఈ రకంగా ఒకే ఆక్టోపస్ లాగా నగరాలు పెరగవు, నగరాలు నరకాలుగా మారడం జరగదు అంటున్నారు. రైట్ అండి. రావు గారితో మాట్లాడు. రావు గారు, ఇప్పుడు గవర్నెన్స్లో ఉన్నటువంటి లోపాల వల్లనే ఇవాళ మనము ఇలాంటి పరిస్థితులు చూడాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ ఇటు జిహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్, ఎస్బీ, అలాగే హైడ్రా వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం వల్లనే ఎక్కువగా సమస్య తీవ్రమవుతున్నటువంటి పరిస్థితి ఉందంటారు. ఇక్కడ మొట్టమొదటిది ఏంటంటే క్లైమేట్ చేంజెస్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ చేంజెస్ గతంలో ఉన్నాయి. గతంలో కూడా అంత పెద్ద చెరువులు మనకి చాలా ఇప్పుడు 80 చెరువులకి తగ్గిపోవటం, ఇవన్నీ కూడా మనకి ఆ డిశ్చార్జ్ అంటే రెయిన్ఫాల్, సర్ఫేస్ రన్ ఆఫ్ అంతా కూడా ఎక్కడ కలెక్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళేది అవన్నీ కూడా మనకి లేఅవుట్స్ అయిపోయి ఉన్నాయి కాబట్టి కొంత ప్రాబ్లం ఉంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ క్లౌడ్ బర్స్ట్ ఎందుకు ఈ మధ్య కాలంలో పెరుగుతూ ఉన్నాయి, 1 గంటలో 10 సెంటీమీటర్ల వర్షపాతం ఎందుకు పడుతుంది, అలాగే మనకి యావరేజ్ రెయిన్ఫాల్ యాక్చువల్గా హైదరాబాద్కి 56 సెంటీమీటర్లు ఉండాల్సింది ఇప్పటికే 81 సెంటీమీటర్స్ ఎందుకు పడింది, ఇవన్నీ స్టడీ చేసినప్పుడు క్లౌడ్ బర్స్ట్ ఓన్లీ హైదరాబాద్ లాంటి ప్రాంతాలకే పడుతుందా, లేకపోతే చెట్లు ఎక్కువ ఉండి పర్వతాల దగ్గర కూడా పడుతుందా అంటే అక్కడ కూడా పడుతుంది. ఖచ్చితంగా సమన్వయ లోపం, రోజా గారు, సమన్వయ శాఖల మధ్య సమన్వయ లోపం, ఇంకోటి ప్రణాళికల పట్ల నిబద్ధత లేకపోవడం. రాతపూర్వకంగా చాలా రాస్తున్నాను. ఎప్పుడు నేను గురిజాడప్పారావు గారు కన్యాశుల్కం నాటకాన్ని కోట్ చేస్తుంటాను. ఇప్పుడు మనము శాస్త్రం చెప్తే మంత్రాలకు చింతకాలు రావడం అన్నీ ఉన్నాయి, మనందరూ తెలుసు. రావు గారు, నరసింహరెడ్డి గారు మనం చెప్పిన అన్ని ఉన్నాయి, రూల్స్ లో ఉన్నాయి.
కానీ ఒక్కటి అమలు అయిపోలేదు. దానికి అవినీతి, పాలకుల అవినీతి కారణం, అధికారుల దుర్మార్గం కారణం అంటున్నాను. దీన్ని పోవాలంటే ఏం చేయాలంటే మన ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ పెంచాలి. ఇప్పుడు ఒక నష్టం జరిగింది కాగానే సంబంధిత అధికారులకి కింది వాడిని బాధ్యం చేస్తున్నారు కదా. ఇప్పుడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సరిగ్గా పని చేయకపోతే ఇల్లు కట్టిన హైదరాబాద్ గుర్తు చేసుకొస్తుంది. వీటి పని వీధి, వాటి పని వాడి చేసుకుంటే ఏం లాభం? పెదలేని ఊలిపోతుంటాయి కదా. కనుక కట్టేటప్పుడే ఈ చర్య తీసుకున్నప్పుడు నేను మొదటి నుంచి హైదరాబాద్ విషయంలో నేను ఒకటే అంటున్నాను, ఆనాడు పర్మిషన్ ఇచ్చిన అధికారులు అందరూ రిటైర్ అయినా సరే వాళ్ళని ఉరిదీసుడు కాదు, వాళ్ళ బాధ్యులు చేయాలంటున్నాను. ఎందుకు చేస్తలేరు? ఇప్పటికి 4 అధికారుల మీద చర్య తీసుకున్నారు. మిగతా వాళ్ళ సంగతి ఏం చెప్పండి? పాలకులు కూడా దురదృష్టితో ఉంటే ఒక మాట చెప్తాను నేను. మా వేద కుమార్ మేమందరం కలిసి ఉస్మానియా యూనివర్సిటీ చింత చెట్టుకు ప్రతిసారి అక్కడ ఒక నివాళి, ఒక సంతాప సభ నిర్వహిస్తాం. ఆనాడు 1000 మంది చనిపోయిన దానిలో ఆ చింత చెట్టు 100 మంది ప్రాణాలు కాపాడింది. 1908లో వరదలు వస్తే, వరదలు వచ్చినాయి కానీ చేతులు ముడుచుకొని కూర్చొని అయ్యో మన దేవుడా అని చెప్పలే, గాలిలో దీపం పెట్టి మొక్కలే. ఆనాడు నిజాం ప్రభు, 6వ నిజాం ఏం చేసిందంటే మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారిని పిలిచి ఆ తర్వాత మన ఇంజన్లను కూర్చొని పెట్టి ఏం చేస్తే బాగుంటుందని చెప్తేనే 2 జలాశయాలు ఏర్పడ్డాయి కదా. ఇప్పటికీ ఆనాడు హుసేన్ సాగర్, ఈనాడు గండిపేట, ఇది తప్ప హైదరాబాద్ లో లేక్స్ రక్షించారా? మొన్నటికి మనం బతుకమ్మ పుట్ట 16 ఎకరాల నుంచి 6 ఎకరాలు కుదించుకుపోయింది. మన నెంబర్ ఫస్ట్ ఆఫ్ ఎరిపోదాం పండి ఎట్లుంటుందో. అందుకని నేనేమంటే అంటే గురిదాడ అప్పారావు గారి కనీసం జట్కా బండి వాటి ప్రశ్న నేను వేస్తున్నాను. అయ్యా, మనకు స్వాతంత్రం వస్తే ఆ ఊరి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారని ఇట్లా అంటున్నావు, మాకు నీళ్ళు రాకుండా ఎట్లా చేస్తారు మహాప్రభు అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. నన్ను చేయమని చాలా చెప్తా, బ్రహ్మాండంగా చెప్తా. కానీ నేను చేసే పని కంటే మీరు చేసిన దుర్మార్గం వల్ల కదా నా ఇంటి మీద నీళ్ళు వస్తున్నాయి, మీరేం చేస్తారని అడుగుతున్నాను. అందులో 5 పరిష్కారాలు ఉన్నాయి. నెంబర్ 1, హైదరాబాద్ నీళ్లకు ఏం చేయాలంటే మెట్రో కింద మీరు ఒకసారి చూడండి, మెట్రో రైలు వేస్తే ఒక్క ప్రాణం పోలే. మీరు ఫ్లైఓవర్లు కట్టేప్పుడు పోయినాయి, పంచగుంట ఫ్లైఓవర్ కింద అప్పుడు 2 చనిపోయారు, మా ఇంటి దగ్గరే ఉండే. ఏమంటున్నారంటే మెట్రో నిర్మాణంలో ఎంత చాలా శాస్త్ర సాంకేతిక రంగాలు వాడినాం. ఇప్పటికి కూడా మెట్రో నీళ్ళ సప్లై అంతా మెట్రో కింద ఉన్న సంపుల వల్ల జరుగుతుంది. మీరు అది అర్థం చేసుకోవాలి. మనకు హైదరాబాద్ లో మంచి ఉదాహరణ ఉంది, మెట్రో కింద సంపుల వల్ల జరుగుతున్నది. అట్లాగే మన మోడల్ హౌస్ దగ్గర ఒక పెద్ద సొరంగమే తీసిండ్రు. అక్కడ నీళ్లు పడ్డే నాళ్ళు పోయే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎందుకు కొనసాగిస్తలేరు? నీళ్లు ఎక్కడ అవుతున్నాయో అక్కడ ఒక రకం చెప్పాలంటే ఒక ఏడాది ట్రాఫిక్ జామ్ కానివ్వండి, ఏడాది పక్కన పెట్టండి, అక్కడి నుంచి రూట్ మళ్ళించండి. కింద రోడ్ల కింద ఎక్కడ నీళ్ళు ఆగుతున్నాయో అక్కడ పెద్ద బొయ్యాలను నిర్మించండి. ఆ నీళ్ళని అంటే ఇంకుడుకుంది కాదండి, పెద్దది బొయ్యాలని రంజనాడు గారు చెప్పినట్టు. దాన్ని ఏం చేయాలంటే దానికి అవసరమైన నీళ్ళు మళ్ళీ వాడుకోండి, ప్రయత్నం చేయాలి. ఏ ఇంటి నీళ్లు ఆ ఇంటి నీళ్లు రోడ్డు మీద రాకుండా చేసే ప్రయత్నం చేయాలి. అన్నిటికంటే పెద్ద పరిష్కారం ఏంటంటే కాలాన్ని మనం ఆపలేం, ప్రకృతి శాపాన్ని మనం వెంటనే ఇప్పుడు ఆపలేం. అందరూ సామూహికంగా ఒక మాట ఏంటంటే, తన పొలంలో ఎలుకలను మాత్రం నిర్మూలిస్తామని రైతు ఎప్పుడు బాగుపడు చేయలేడు కూడా. తన పొలంతో పాటు చుట్టుపక్కల పొలాలన్నిట్లలో చర్య తీసుకున్నప్పుడు ఎట్లా సాధ్యమైతే ఎలుకల నిర్మూలనకు? ఎలుక అంటే ఒక జంట 800 పిల్లలు పెడతాడు సంవత్సరానికి. మరి దాన్ని నివారించాలని ఒక రైతు చేస్తే కాదు కదా. ఈ పర్యావరణ దానికి చాలా మన సూత్రాలు చెప్పొచ్చు, కానీ ఈ సూత్రాలు ఇంప్లిమెంట్ కావాలంటే సాధ్యం కానీ దాన్ని ఏం చేయాలి? మనకున్న పద్ధతులు ఏం చేయాలంటే చెప్తారు. నీటి సంరక్షణ ఒకటి, దాంతో పాటు చెట్ల పెంపకం కంటే చెట్లు కొట్టేయడం తీసేయాలి. దానికి రావు గారు చెప్పారు కదా, చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో అండర్ కేబుల్ వైర్స్ చెప్తున్నారు, అది చేయాలి. ఇంకొక మాట, మనకు అర్బన్ మన ఏదైతే వలసలు ఉన్నాయో మైగ్రేషన్ తక్కువ చేయాలంటే గ్రామీణ పట్టణ ప్రాంతాలను డెవలప్ చేయాలి. అక్కడనే ఉపాధి కల్పించాలి. నగరాలకు వలసలు అరికట్టాలి. అప్పుడు మాత్రం సాధ్యం. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, నరసింహారెడ్డి గారు, టీవీ రావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.